నేనైతే ఇవాళైతే వంకాయ ఇవాళైతే మా చెట్టు మీద కాసిన వంకాయలండి. అంటే మీద టెర్రస్ పైన వండించిన వంకాయలతోటి ఇవాళైతే నేను కర్రీ చేయబోతున్నాను. ఎలా కర్రీ చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన రెసిపీస్ అయితే టమాటా, పచ్చిమిరపకాయ, ఇవన్నీ మా టెర్రస్ పైన పండించినవి. ఎప్పుడో ఒకసారి మీకు కూడా గార్డెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఆనియన్స్. ఇప్పుడైతే నేను కర్రీ చేయబోతున్నాను. ముందుగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. ప్లేట్ కింద పడేది. ముందుగా అయితే ఇది మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతకైతే ఇలా లైటర్తో ఇట్లా వెలిగించుకోవాలి. మీకు చాలా మందికి అయితే నాకైతే ఈ లైటర్ని ఇలా షూట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్ 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 ఫ్యాన్ వేడయ్యే వరకు ఖాళీగా ఉండే ఏం చేద్దాం, అప్పటి వరకు బనానా తినేద్దాం. వేడయ్యే వరకు టైం పడుతుంది కదా. ఎంతో బాగుందో, చాలా సూపర్గా ఉంది. అలాగా వద్దు, మా బనానా మీరేం తింటారండి? దేశీ బనానాలు కదా. ఎస్, బనానా చూసిన వద్దకు బాగుంది. ఎస్, మొత్తానికి అయితే బనానా తినేసాను. ఇట్లా ఎవరైనా తింటారా? నేను తింటున్నా. ఎంత విచిత్రంగా తింటున్నా కదా. ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి. ఏ రంగులే 2 స్పూన్స్ అట్లా పోసుకుంటున్నా. నేను మరీ ఎక్కువ కూడా పోసుకుంటలేను. తర్వాతకి ఇవి వేసేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు. అందరూ నా వంట వీడియోలు చూస్తలేరు ఎందుకండి? చూడొచ్చు కదా, అప్పుడప్పుడు జర చూడండి. మాలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం సపోర్టింగ్ ఇవ్వచ్చు కదా. ఏమవుతుంది? బ్రహ్మచారి be happy, 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 don't worry. Be happy, happy, happy. బా చిల్లుతుంది. ఎందుకే ఉల్లిగడ్డ అలా చిల్లుతున్నావు నా ముఖం మీదకి? వీడికి నేను ముందు అందంగా కనబడాలని. మా ఆయన దేశంలో బతుకుతున్నాడు. మా ఆయన ముంగటైతే నేను అందంగా కనబడాలా లేదా? నువ్వు ఆయిల్ ఎందుకు నా ముఖం మీద అలా జిందేస్తున్నావు? భయం లేదు. పసుపు వేసుకున్నాం కదా మనం. ఇట్లా చిటికెడే వేసుకున్నా నేను, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఏందమ్మా స్టవ్ మెల్లగా వెలుగుకోమ్మా, జర ఫాస్ట్ కావాలి. అదే మనకి కట్టెల పొయ్యి ఉంటే మనకి చాలా తొందరగా అయ్యేది. గ్యాస్ కదండి, టెక్నాలజీ. నేను ఈసారి పోయినప్పుడు కట్టెల పొయ్యి మీద వండి చూపిస్తాను. ఎస్,
అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇన్ని రోజులు తెలియలేదు నాకు, అంటే కొంచెము ఇవి విత్తనాలకి తయారైపోయాయి, అంటే మేము అంత జల్దీ ఖరాబ్ ఏం కావులే వంకాయలు అన్నట్టు తెంపలేము. ఎప్పుడైనా కానీ వంకాయలు కట్ చేసేటప్పుడు మనం అందులో ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలండి, లేకుంటే వంకాయలు చేదుతాయి, చేదు. టమాటాలు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దేవుడా, ఓ దేవుడా, నాకెందుకయ్యా ఇన్ని బాధలు? జర ఉన్న రోజులన్నా బతికిన రోజులన్నా ఇక్కడ దుమ్మినా అనుకోగలరు, పక్కన దుమ్మినాం. ఉప్పు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువేం వేసుకోకండి, మామూలుగా వేసుకోవాలి. నేను మంచి మంచి వీడియోలు తీసుకున్నా, నా వీడియోలకు సపోర్ట్ చేస్తలేరు, ఎందుకలా? సపోర్ట్ చేయొచ్చు కదా. నా ఆవేదన మీకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటా చెప్పండి? హౌ ఇస్ దిస్ పాసిబుల్? యూ టెల్ మీ. నాకు ఇంగ్లీష్ రాదని మా ఆయన మస్తు నవ్వుతాడండి, మా వారు. అలా చూసాను, ఇలా కర్రీ చేశాను, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. చూస్తూ చూస్తూను రోజులు గడిపేస్తున్నా. నేనైతే ఫ్రెష్గా ఇగో మైదా పిండి తెచ్చుకున్నాను, ఎందుకంటే రేపు ఉగాది కదా. దానికంటే యాక్చువల్గా నేను ఇవాళ తీసింది రేపు పోస్టింగ్ చేయొచ్చు అనుకుంటా. బచ్చాల వీడియో కూడా పెడతాను, అందరు చూడండి. చాలా సింపుల్గా బచ్చాలు ఎలా చేయాలో కూడా పెడతాను యూట్యూబ్లో, అందరు చూడాలి, లైకులు చేయాలి, సపోర్టింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జర మాకు కూడా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అప్పుడప్పుడు. అదేంటో అండి, నాకు కొంచెం ఏమైనా ముట్టుకున్నాను అనుకో చేయి కడుక్కునే అలవాటు బాగుంది, అదేంటో. చూడండి, వంకాయలు నాటు వంకాయ, ఫ్రెష్గా మన చెట్టు మీదకి వెళ్ళి తెంపిన వంకాయ. నా గార్డెన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడైనా వీడియో తీస్తాను గార్డెను. ఎస్ ఎస్ బాగా ఇవి కుక్ కావాలి, కుక్ అయ్యే వరకు టైం పడుతుంది. ఎస్ అప్పటి వరకు బాగా కుక్ కానీ. ఎలా కుక్ అవుతుందో చూడండి. వావ్, మా చేన్ బియ్యం రైస్ పెట్టడం మర్చిపోయాను, చేన్ బియ్యం తీసుకురావాలి. ఇగో మా చేన్ బియ్యం అయితే మేము ఇందులో వండుతాము. ఇదిగోండి, మొత్తానికైతే బియ్యం అయితే వేసుకొచ్చాను. ఇవి మా చేను బియ్యం అండి, చేనులో వండించిన బియ్యము. ఇంత రైతు ఎంత కష్టపడితే బియ్యం పండిస్తాడండి. మంచిగా చేను బియ్యం కదండి,
కేరింతలే కేరింతలే. 3 సార్లు కడుక్కుంటున్నా నేను నీట్గా. గోవిందా శ్రీమన్నారాయణ దేవుడా 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 ఎంతో మంచి దేవుడా. ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? గంట పడింది మై కాలపై. అమ్మ గంట పడుకోవాలి. ఎందుకే పోయి నువ్వు అట్లా ఆవేశం పడకు, జర నార్మల్గా ఉండు. సిరమ్మలాగా ఎప్పుడు కోపం పడొద్దు. నా దోస్తు ఒకటే చెప్పేవా, అంటే నా ఫ్రెండ్ ఒకటే చెప్పేది. ఏం చెప్పేదంటే ఎప్పుడు మన మీద కోపం పడతారు చూడండి, వాళ్ళకి మనం అంటే చాలా ఇష్టం అన్నట్టు. గ్యాస్ లాగా. నా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? మీ అందరి కోసం అయితే నేను ఈరోజు శారీ కట్టుకొని వస్తున్నా. అందరు చూడండి జర. ఎంతో మంచి శారీ కట్టుకొని అందరు ముంగట్లయితే వచ్చేస్తున్నా. మొత్తానికి అయితే కర్రీ అయితే అవుతుంది. కారం వేసుకున్నాక బాగుంటుంది. అందరూ నాలాగా అప్పుడప్పుడు కారం వేసుకోండి. కారం వేసుకోవడం అంటే అట్లా కాదు, మామూలుగా కారం వేసుకొని తినండి, బాగుంటుంది. నేనైతే న్యాచురల్ చేస్తానండి. నాకు ఇంకొకటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అంటే ఇంకా ఇష్టము. ఎందుకంటే ఆ కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్నాం అనుకో, ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. ఈ స్టవ్ మీద వండుకునేది ఒక టేస్ట్ ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వండుకునేది ఒక టేస్ట్ ఉంటుంది. మాకు ఓన్ హౌస్ ఉంటే కట్టెల పొయ్యి మీద పెట్టుకునే వాళ్ళము. ఇందాక చెప్పాను కదా గార్డెన్ అని, ఆ గార్డెన్ మాది కాదండి, వేరే వాళ్ళ గార్డెను. వాళ్ళు ఏదో 6 వంకాయలు ఇస్తే ఆ వంకాయలకు వెళ్ళి చేసుకున్నా. మాకు ఓన్ హౌస్ అయితే లేదు, అందుకని ఓన్ హౌస్ లేదు కదండి, మేము కిరాయి ఇంట్లో ఉంటాము. కిరాయి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ నేను ఫుడ్ వీడియోలు పెడతాను, అందుకే ఎక్కువ నేను బయటికి కూడా వెళ్ళను. ఎస్ ఓకే ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత షార్ట్ వీడియో పెడతాను. మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు. అందరికీ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది ఉగాది. నా ఫేస్ చూపిస్తలేను, చూపిస్తాను, అలా ఏం లేదు. ఓకే మరి బాయ్.